నెట్ క్యాప్ టెండర్లలో అక్రమాలు జరిగినట్లుగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. టెండర్లు రద్దు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను ఆదేశించారు. టెండర్లలో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. ప్రతినిధి కల్కూరి రాజు మనకు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చారు. తాజా సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కల్కూరి రాజు, ఏం జరిగింది అసలు? టెండర్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన తతంగం ఏంటి? ఎలా వెలుగు చూశాయి? ప్రభుత్వానికి ఎలా తెలిసింది అక్రమాలు జరిగినట్లుగా? రఘు, టెండర్ల వ్యవహారం అనేది 4 రోజుల క్రితం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములన్నిటికీ కరెంటు సమస్యల నుంచి ప్రత్యామ్నాయంగా సోలార్ పంపు సెట్లను అందించాలి రైతులకు అని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నించింది. ఇందులో భాగంగా టెండర్లను కాల్ఫర్ చేయడం జరిగింది. అయితే ఇందులో ప్రధాన మార్కెట్ లో దొరికేటువంటి పంపు సెట్ రేటు కనో అదేవిధంగా నెట్ క్యాప్ ద్వారా జరుగుతున్నటువంటి అమ్మకాలకు చాలా భారీ వ్యత్యాసం రావడంతో ప్రభుత్వం దీనికి దృష్టి సారించింది. అయితే ఇందులో ప్రధానంగా స్వయంగా ఒక మంత్రికే ఈ రకమైనటువంటి అనుభవం ఎదురు కావడంతో ఇది ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి ఆయన విచారణ చేసి దానిపై ఒక నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించినట్టు తెలుస్తా ఉంది. దానిపై వెంటనే ముఖ్యమంత్రి స్పందించి ఒక మంత్రి స్థాయి వ్యక్తికి ఈ రకమైనటువంటి నష్టం జరిగినప్పుడు ఉన్నట్టు రైతులు, చిన్న సన్నకారు రైతుల పరిస్థితి ఏంటి అని చెప్పేసి వెంటనే సోలార్ పంపు సెట్లను ఒక యుద్ధ ప్రతిపాదన రాష్ట్రంలో ఆల్టర్నేటివ్ గా పవర్ గా తీసుకురావాలని భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి అక్రమాలు జరగడం అనేది చాలా దురదృష్టకరం అని చెప్పేసి దానిపై వెంటనే ఆ టెండర్లన్నీ రద్దు చేసి 4-5 రోజుల క్రితం జరిగినటువంటి టెండర్లన్నీ రద్దు చేసి బెస్ట్ టెండర్ పిలవాలి. దానికి సంబంధించినటువంటి ఇటువంటి చర్యలు ఎవరైతే పాల్పడ్డారో బయట 3,20,000, 3,30,000 ఒక సోలార్ సెట్ కి నెట్ క్యాప్ ద్వారా టెండర్ల ద్వారా మాత్రం 4.5 లక్షల పైన దొరుకుతా ఉంది. 1,00,000 మార్కెట్ కి నెట్ క్యాప్ కి 1,00,000 రూపాయల భారీ వ్యత్యాసం జరుగుతున్నప్పుడు చాలా దోపిడీ జరుగుతున్నటువంటి భావంతో ప్రభుత్వం వెంటనే టెండర్ రద్దు చేసి ఇప్పటి వరకు జారీ చేసినటువంటి ఆర్డర్స్ అన్నిటి కూడా రద్దు చేయాలని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి ఇటువంటి చర్యలు చేపట్టినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించింది. రఘు, రైట్ రాజు.